అపోస్తలుడైన పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం నుండి ఒకసారి చదువుదాం. రీడ్ as fast as you can. రెడీగా ఉండండి, చదవడానికి సాధ్యమయ్యే వారు రెడీగా ఉండండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై, మనస్సు అనే నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. దేర్ ఇస్ సంథింగ్ విచ్ వి ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్ బై హిస్ గ్రేస్. తన కృపను బట్టి మనకేదో దొరకబోతుంది. దొరకటానికి మనం ఎలా ఉండాలి? ఆ నిరీక్షణతో ఉండాలి. నెక్స్ట్, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. What did you understand from that? దేవుడు చెప్తున్నారు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను ప్రత్యేకపరచబడిన వాడును, నేను ఇతరులలో ఒక దేవతల్లో ఒకరిని కాదు. చాలా మంది వ్యక్తులు ఉంటారు, ఆమె దేవతల్లో ఒకరు, యేసు ప్రభు వారు కూడా మిగిలిన దేవతల్లో ఒక్కరు అని అనుకున్న వారు ఉన్నారు. యు కెనాట్ బి కంపేర్డ్. హి ఇస్ ఎ మ్యాచ్లెస్ గాడ్. ఆయనకి సమమైన వారెవరూ లేరు. ఆయన వలే వేరే ఎవరు లేరు. ఆయన పరిశుద్ధుల్లో పరిశుద్ధుడు. స్తోత్రం. అందుకు దేవుడు చెప్తున్న మాటే, నేను పరిశుద్ధుడును గనుక, బికాస్ ఐఎమ్ హోలీ. మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. అందుకొరకు పరిశుద్ధులై ఉండడానికి ఏం చేయాలంట? 14వ వచనం. ఒక్కసారి కూడా కొంచెం ముందు నుండి. కాబట్టి మీ మనసు కట్టుకొని ఏ బుద్ధి? నిబ్బరమైన, అది బుద్ధియే, నిబ్బరమైన బుద్ధి గలవారై. నీకు అర్థమవుతుందా? నిబ్బరమైన బుద్ధి అంటే స్టెడ్ ఫాస్ట్, నిలచి ఉన్న బుద్ధి, వేవరింగ్ బుద్ధి కాదు, స్థిరమైన బుద్ధి. నిబ్బరమైన బుద్ధి గలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏదో ఒక వాక్యం మిస్ అయింది అక్కడ. దట్స్ వాట్ ఐ నీడెడ్. కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఇట్, యు విల్ అండర్స్టాండ్. యాజ్ ఒబీడియంట్ చిల్డ్రన్ డు నాట్ బి కన్ఫర్మ్డ్ టు ద ప్యాషన్స్ ఆఫ్ యువర్ ఫార్మర్ ఇగ్నోరెన్స్. ఆమేన్. కొంచెం ముందు నుండి చదువురండి. అది ఎలా ఉండాలంట? విధేయులకు పిల్లలై. See, when father is saying to a child something, తండ్రి బిడ్డకి ఏదైనా చెప్తున్నప్పుడు అది నేను ఎందుకు అనుసరించాలి అని బిడ్డ ఆలోచిస్తే దానిలో అర్థం లేదు. కారణం ఎవరు చెప్తున్నారు అని ఆలోచిస్తే చాలు. హలో, అర్థమవుతుందా? Amen. When you came to a college or a school, టీచర్ చెప్తున్నప్పుడు అదెందుకు అలా చెప్తున్నారు అని ఆలోచిస్తే నీ పాస్ అవ్వదు. Amen. ఆమె చెప్తున్నది విని అనుసరిస్తే పాస్ అవుతారు. Amen. అనుసరణ లేకపోతే ఫెయిల్ అవుతారు. తండ్రి చెప్తున్నప్పుడు పిల్లలు అనుసరించాలి. పరమ తండ్రి అయిన దేవుడు చెప్తున్నప్పుడు అదెందుకు ప్రభువా అని అడగొద్దు. అనేకులకి ఇప్పుడున్న పనియే అది. దేవుడు అది ఎందుకు ఇలా రాశారు? ఏదైనా తోటలో చెట్టు పెట్టకుండా ఉండవచ్చు కదా. ఆ చెట్టులో ఉన్నటువంటి కాయ తింటారని దేవునికి తెలియదా? ఈ సాతానని ఒకడు ఉన్నాడని తెలియదా? అందిన సృష్టించే వారి దేవుడే కదా. ఈ సాతాను ఎందుకు సృష్టించాలి? హలో, చీకటి దాదాపు ఎవరికి ఇష్టం లేదు, చీకటి పనులు చేసేవారికి తప్ప.
అందరికీ వెలుగే ఇష్టం. కానీ ఎందుకు చీకటి? ఆ సిస్టమే ఆలోచిస్తే అర్థమవుతుంది. యాక్చువల్లీ చీకటి కాదు, ఇట్ ఈస్ జస్ట్ absence ఆఫ్ లైట్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ డార్క్నెస్, యు నో. దట్స్ వై యూ కెనాట్ ఇంక్రీజ్ డార్క్నెస్, యూ కెనాట్ డిక్రీజ్ డార్క్నెస్. డార్క్నెస్ యాజ్ ఇట్ ఈస్ హ్యాస్ నో పవర్, బట్ లైట్ హ్యాస్ పవర్ ఇన్ ఇట్. ఆమేన్. వెలుగుకు శక్తి ఉంది. ఒకరికి అర్థమైంది, అందుకే ఒకరు చెప్పలు కొట్టారు, మిగిలిన వాళ్ళందరూ చూస్తున్నారు. ఆమేన్, ఆమేన్, స్తోత్రం. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏమిటంటే ఎవరైనా ఒక్కరు చెప్పడం అందరూ ఆయన వైపు చూస్తారు. అదేంటి, మీరు మారిపోయారు. ఆమేన్. కొట్టని వారి వైపు అలా చూడవలసిన వారు మీరు. స్తోత్రం. ఆమేన్. చప్పట్లు ఏం కొట్టకుండా మామూలుగా అలాగని రిలాక్స్ అయ్యి సినిమా థియేటర్ పోనీ, క్రికెట్ స్టేడియంలో వచ్చి ఎవడో కొడుతుంటే ఇక్కడ ఉన్న చప్పట్లు కొడుతున్నవారు మీరు. వాడు కొట్టి వాడు లక్షలు వాళ్ళు సంపాదించుకుంటాడు, కోట్లు సంపాదించుకుంటారు. నీవు కొట్టి మిగిలిన వాళ్ళు తిట్టి మిగిలిన వాళ్ళు నెట్టి నీ ఇంట్లోనికి వచ్చేస్తారు. ఆమె హలో, స్తుతించుము. స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరము. ఆమేన్, హల్లెలూయా. There is nothing called darkness actually. Absence of light is called darkness. వెలుగు లేకపోవటమే చీకటి. చీకటికి యాసిటీస్ పవర్ ఏం లేదు, కానీ వెలుగుకు శక్తి ఉంది. మొత్తం మూసి పట్టబడినటువంటి గదిలో చిన్న రంధ్రం ఉంటే లోపలోనికి జొచ్చుకుని పోతుంది వెలుగు. ఆమేన్. వెలుగుకు శక్తి ఉంది. లైట్ హ్యాస్ పవర్. అనేకం ఉంది లైట్ ఉంది చెప్పడానికి. స్తోత్రం. ఆమేన్. దేవుడు మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచారు. యేసయ్య భూమిలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పారు, నేను లోకముకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవగా జీవపు వెలుగు కలిగి ఉండును. ఇన్ అదర్ వేస్, జీవములోనికి నడిపించు వెలుగు కలిగి ఉండును. లైట్ అంటు లైఫ్. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ పరిశుద్ధ వాక్యం మనకు చెప్తున్నాను తెలుసా, మనం వెలుగులోనికి నడిపించబట్ట ఒక ప్రొసీజర్ ఉంది, ఒక ప్రాసెస్ ఉంది. చదవండి ఒకసారి కూడా. విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో. ఎలా? అజ్ఞాన దశలో మీకు ఆశలు ఉండను. ఆమేన్. మీకు ఆశలు ఉండను. దాన్ని అనుసరించి ప్రవర్తింపక. అర్థమైంది తెలుసా? ఆశలన్నీ రాసి పెట్టాలి పేపర్ మీద. అది ప్రార్థనా లిస్ట్ కాదు, అది ఎక్స్ పెట్టి పక్కకి పెట్టాలి. తర్వాత పాడాలి, ఆశలన్నీ నీవేనయ్యా, వాంఛలన్నీ నీ మీదయ్యా. లైఫ్ మారుతుంది, జీవితం మారుతుంది. హల్లెలూయా, ఆమేన్. ఐ టెల్ యూ, నీ ఒక భార్య అయితే భర్త కొరకు ఆశ పెట్టుకుని ఏమి ఉండవద్దు. నీ భర్త అయితే భార్య కొరకు ఆశ పెట్టుకుని ఉండవద్దు. పిల్లలు తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకుని ఉండవద్దు. నీకు ఆశ పెట్టుకుని ఉండడానికి ఒక్కటే స్థలం, పేరు యేసు. ఆశలన్నీ యేసేనయ్యా, వాంఛలన్నీ ఆయన మీదయ్యా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడు స్టార్ట్ అవుతో ఈ కుటుంబంలో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆమేన్. ఓవర్ ఎక్స్పెక్టేషన్ అవుతుంది ఎవరి మీదను. ఆమేన్. అప్పుడు సాతానికి పని ఈజీ అవుతుంది. నేను ఎవరి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉన్నాను అనుకో, ఆమేన్, ఆ వ్యక్తినే చేతనే నిన్ను తృట్టిస్తారు. ఆ వ్యక్తియే నీ మీద కోపం చూపిస్తారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. చాలామంది ఫేస్బుక్లో ఉండి ఆమేన్ ఆమేన్ చెప్తున్నారు, నాకు వినిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే నీవు అలా ఆశ పెట్టుకుని ఉంటారో అక్కడ నుండే ట్రబుల్ వస్తుంది. యూనో హౌ మచ్ ఐ ఎక్స్పెక్టెడ్, యూ డోంట్ నో. ఆమేన్. నువ్వేం ట్రై చేయొద్దు, ఆశలని యేసు మీద పెట్టు. ఆయనకి తెలుసు, కారణం ఆయన నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నారు. నీ కొరకని ఈ భూమిలో పుట్టిన ఒక్కరు ఉంటే, నీ కొరకని భూమి మీదకి వచ్చిన ఒక్కరు ఉంటే, నీ కొరకని జీవించిన ఒకరు ఉంటే, నీ కొరకని ప్రయాస సహించిన ఒక్కరు ఉంటే, నీ కొరకని రక్తం కార్చిన ఒక్కరు ఉంటే, నీ కొరకని ప్రాణం పెట్టిన ఒక్కరు ఉంటే, ఆయన యేసు. There is none like him.
ఆయన వలే ఎవరు లేరు. ఆమేన్. కలిసి ఒక్కసారి చెప్తామా? ఆశలన్నీ నీవేనయ్యా, వాంఛలన్నీ నీ మీదయ్యా. ఆశలన్నీ నీవేనయ్యా, వాంఛలన్నీ నీ మీదయ్యా. రక్షకుడా యేసునాథా, వాంఛలన్నీ నీ మీద. రక్షకుడా యేసునాథా, వాంఛలన్నీ నీ మీద. హల్లెలూయా, హల్లెలూయా. He will not put you down. Amen. సో మన సొంత ఆశలు అనుసరించుకొని మనం వెళ్ళకూడదు. సొంత ఆశలు అనేకమైన థాట్స్ ఉండదు, అనేకమైన ఆలోచన ఉండదు. ఆమేన్. ఆ ఆశలన్నిటిని ఏం చేయాలి? కట్. ఆమేన్. మిగిలిన వారికి మనకున్న వ్యత్యాసం అది. ఆమేన్. నేను ఈరోజు పేపర్ ఓపెన్ చేయగానే ఆమేన్, పేపర్లో ఒక ఏరియాలో ఒక ఫోటో ఉంది. హియర్ యువర్ అంబిషన్స్ ఆర్ అడిగా సాటిస్ఫైడ్ ఏదో ఒకటి రాసి ఉంది. ఏదో ఒక వాట్ యు కాల్, హౌ టు సే దట్, దురాత్మ ఆరాధనా స్థలం. ఆమేన్. వేరే ఏదో దేవత ఆరాధన జరుగుతున్న ఒక స్థలం. అక్కడ మీ కోరికలన్నీ ఇక్కడ నెరవేరుతుందంట. అప్పుడే అర్థమైంది దురాశలన్నీ నెరవేరుతున్న స్థలం. ఆమేన్. ప్రతివాడు తన దురాశను బట్టి ఏమవుతున్నది? జరుపబడి పాపం చేయును. సో దురాశ జరుగుతున్న ఆశ నెరవేరుతున్న స్థలం అంటే పాపం జరుగుతున్న స్థలం అని అర్థం. మీకు అర్థం కావట్లేదా? హలో. ఆమేన్. మనం దైవ చిత్తం నెరవేర్చు వారమై ఉండాలి. మన జీవితం ఏం తెలుసా? మన సాక్ష్యం ఏం తెలుసా? నా ద్వారా ఇంకొక వ్యక్తి రక్షణ పొంది అన్న సాక్ష్యం చెప్పు. ఆమేన్. నా జీవితం వల్ల ఒక్క వ్యక్తి స్పర్శింపబడ్డారు, ఆ వ్యక్తి పాపం విడిచిపెట్టారు, తప్పు విడిచిపెట్టారు. అది సాక్ష్యం అండి. హల్లెలూయా. ఆమేన్. అది సాక్ష్యంగా చెప్పడం మొదలు పెట్టండి, అనేకులను నీవు సంపాదించుకోవచ్చు. ఈ భూమి నుండి మనం ఒక్క పైసా కూడా పట్టుకొని వెళ్ళలేం, కానీ ఇక్కడ ఉన్న ఆత్మలను కొన్ని పట్టుకుని మనం దేవుని సన్నిధిలోనికి చేరవచ్చు. ప్రభు, ఇదిగో నీకు కానుక పట్టుకొని వచ్చానయ్యా కొన్ని ఆత్మలు అని. మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన కొరకు మనం తిరిగి ఇచ్చేది ఇది. ఈరోజు ఆమెన్ మన ఆఫీస్ నుండి సిస్టర్ న్యూ టెస్టమెంట్ ఇస్తూ ఉండరు. న్యూ టెస్టమెంట్ ఇచ్చినప్పుడు నన్ను అడిగారు, దీని కాస్ట్ ఎంతా? అప్పుడు నేను చూసాను, ఎన్ని? 4. నేను చెప్పాను 4 ఆత్మలు తీసుకుంటా. దేవునికి స్తోత్రం. దీని కాస్ట్ ఇది 4 ఆత్మలు. 4 న్యూ టెస్టమెంటా? 4 ఆత్మలే దాని కాస్ట్. ఒక మనిషి యొక్క విలువ సర్వలోకం కన్నా విలువ. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆత్మలను సంపాదించుట దానికన్నా విలువైనది వేరే ఏది ఈ లోకంలో లేదు. స్తోత్రం. ఆమేన్. ఫాస్ట్ ఫాస్ట్. పరిశుద్ధుడైన ప్రకారం సమస్త ప్రవర్తనలందు పరిశుద్ధులై ఉండి. నెక్స్ట్, పక్షపాతం లేకుండా ఎలా గడపాలి? నేను ఎవరు తెలుసా? అవునా? భయముతో గడుపుడి. ఈ భూమిలో ఎలా గడపాలి? హలో. గర్వముతో కాదు, భయముతో. ఎవరికి భయపడి? సాతానికి భయపడియా? దేవునికి భయపడి భయముతోను వణుకుతోను మీ రక్షణను కొనసాగించుడి. ఆమేన్. నెక్స్ట్, పితృ పారంపర్యమైన కొంచెం ప్రవర్తన ఉండదు. కొందరు చెప్తారు నా డిఎన్ఏలో ఇది ఉంది, ఇది పోవదు. కొందరు చెప్తారు నాకు ముక్కు మీద కోపం, నా నాన్నకి ముక్కు లోపల కోపం. కొందరు చెప్తున్నాడు ఇది పోవదండి, ఏం చేద్దాం, అది నా డిఎన్ఏలో ఉంది. స్తోత్రం స్తోత్రం.
డిఎన్ఏ గురించి దైవచిత్తం అయితే ఒక క్లాస్ ఉంటుంది, రెడీ అవ్వండి. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మొన్న ఒక విషయం నేర్పించినప్పుడు అది అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఒక క్లూ ఇస్తాను, డిఎన్ఏ ల్యాడర్ లాగా ఉంది, అంతా చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబుకు ఒక దర్శనం వచ్చింది, ఆమేన్. ఒక ల్యాడర్, దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించుకొని ఉంటే అది మీ మధ్యలోనికి వస్తుంది, లేకపోతే వేరే ఎక్కడికో పోయి చేరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దైవ జన్మ కంటిన్యూ చేయండి, వీల్ గో ఫాస్ట్. వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంగమునగు గొర్రె పిల్ల వండి అనేది కూడా కాదు, గొర్రె పిల్ల, అది కరెక్టే. అదే గొర్రె పిల్ల అయినా కంటిన్యూ. క్రీస్తు రక్తము చేత మనం ఎలా ఉన్నాం? వీఆర్ రిడీమ్డ్, విమోచింపబడి ఉన్నాం, వేరుపరచబడి ఉన్నాం, కడుగబడి ఉన్నాం, శుద్ధీకరింపబడి ఉన్నాం. మన కొరకు యేసయ్య తన సొంత రక్తం విలువగా ఇచ్చారు. హీ పెయిడ్ ఆల్రెడీ. ఆయన అది పే చేయకపోతే, ఆయన అది చెల్లించని ఎడల మనం ఈరోజు ఇక్కడ ఉండేవారం కాము. మనం నానా తండ్రి అని పిలవటానికి యోగ్యత ఉండేవారు కారు. మనం వ్యర్థమైన పారంపర్యమని అనుసరించుకొని ఏదో ఒక చోట్ల శయన ప్రదక్షిణం చేయుటయో, మోకాల్లో మెట్టలు ఎక్కటమో, ఏదో ఒక వ్రతం అనుష్ఠించటమో అదన్ని చేస్తూ అసత్యములో జీవించి నరకాగ్నిలోనికి వెళ్ళిపోయేవారం. కానీ యేసు తన కృపలో మన కొరకు తన రక్తమును కార్చి, ఆ రక్తమును ఇచ్చి నన్ను నిన్ను కొన్నారు. ఆమేన్. హల్లెలూయా. సో వీ డు నాట్ బిలాంగ్ టు అవర్ సెల్ఫ్. మనం యేసునికి సొంతమై ఉన్నాం. ఆమేన్. అందుకే చెప్పాను, ఆ యేసుతో చెప్తారు, ప్రభువా నీవే నా ప్రభువు. ఏలయ్యా, ఐ డోంట్ బిలాంగ్ టు మీ. నీవే ఏలుబడి చెయ్యి, ఆలోచనలు ఏలుబడి చెయ్యి, నా బుద్ధిని ఏలుబడి చెయ్యి, నా క్రియలను ఏలుబడి చెయ్యి, నా మాటలను ఏలుబడి చెయ్యి. నీ సంపూర్ణ నియంత్రణ నా మీద ఉండును గాక. ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి చూడండి, జీవితంలో నియంత్రణ వస్తుంది. హల్లెలూయా. కొన్ని విషయంలో మనకు కంట్రోల్ దొరకదు. ఆమేన్. కన్నట్టు వెళ్తా ఉండదు, మాట ఇట్టు వస్తా ఉండదు, క్రియలు ఏదో రీతిలో వెళ్తా ఉండదు. దేవునికి సమర్పించి చూడు, అదన్నీ దేవుడు తీసివేస్తారు. నీ మనసును పాడేసని దేవుడు తీసివేస్తారు. ఆయన ఏలుతారు. నేనున్నాను, నీవు భయపడకు అని అన్నవాడెల్లప్పుడు తోడై ఉన్నాడు. నేనున్నాను, నీవు భయపడకు అని అన్నవాడెల్లప్పుడు తోడై ఉన్నాడు. భయపడను నేను మరణముకు, భయపడను నేను మరణముకు. మృత్యుంజయుడు యేసు తోడై ఉన్నాడు, మృత్యుంజయుడు యేసు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఆయన తోడుగా ఉన్నారని మనం ఎలా తెలుసుకోవచ్చు? మనం అపవిత్రతను విడిచిపెట్టి, చెడుతనమును విడిచిపెట్టి, పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయటానికి సమర్పించుకొని ఆయనను ఏలుబడి చేయమని చెప్పి ఆయన ఆధీనములోనికి, ఆయనకి మన జీవితమును పూర్తిగా సమర్పించుకొని ఉంటే చాలు, అప్పుడు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క విషయం మీకు చూపించి వెంటనే ముగించాలని ఆశిస్తున్నాను. అదే మొదటి పేతురు 2వ అధ్యాయం 1వ వచనం నుండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును. I tell you this. See, be true. Be true. Speak the truth. Do truth. Be true. నీలో సత్యం ఉంటే ఎంత ఫ్రీడమ్ ఉందో తెలుసా?
నీకు ఎవరిని భయం ఉండదు. నీలో ఎప్పుడైనా అసత్యం ఉంటే అదే ఫీల్డ్లో తోట కూడా వెళ్తుంది. ఆయన కరెక్ట్ కాదు, ఈమె కరెక్ట్ కాదు, స్టార్ట్ అవుతుంది. నీలో సత్యం ప్రాక్టీస్ అని అనుకో, యూద ఇస్కరియోతును నీకు తీసుకువెళ్తారు తోడుగా. అర్థమవుతుందా? నేనే సత్యం, యేసు చెప్తాను నేనే సత్యం. యూదా ఇస్కరియోతు నాకు తెలుసు నీవెవరో, పర్వాలేదురా, యూ కెన్ కాప్ అప్. ఆమేన్. అర్థమవుతుందా? యూదాని గురించి యేసయ్యకి బాగా తెలుసు కనుక, కానీ ఆయన ఏ సత్యం కనుక ఆయనకు తెలుసు. ఆ దేవుడు నియమించిన సమయం వరకు ఈయనను దేవుని రాజ్యం ప్రసంగించమంటే ఈయన ప్రసంగిస్తారు. రోగులు స్వస్థపరచడానికి ఈయన పంపిస్తే ఈయన స్వస్థపరుస్తారు. నీకు అర్థమవుతుందా? హలో, స్తోత్రం. నీవు సత్యమైతే యూ క్యాన్ గెట్ అలాంగ్ విత్ ఎవ్రీవన్. హల్లెలూయా. దానికి అర్థం వారితో జాయిన్ అవ్వమని కాదండి. లేకపోతే నీకు ఒక భయంకరమైన ఒక ఫీలింగ్ ఉండదు, ఇరిటేషన్ ఉండదు. అనేక సారి ఉన్న ప్రాబ్లం అంటే ఇరిటేషన్. ఒక్కొక్క వ్యక్తుల గురించి ఇరిటేషన్ ఎంటర్ అవుతూనే ఉండదు. సత్యం ప్రాక్టీస్ చేసి చూడు, సత్యం పలికి చూడు, సత్యం చేసి చూడు. అసత్యం ఒకవేళ నీ కుటుంబ జీవితంలో లేదా ఆఫీసులో ఎక్కడైనా అసత్యం ఒకవేళ వస్తే ధైర్యముగా లేచి వెళ్ళి ఆ వ్యక్తి చెప్పు, సారీ అండి నేను పొరపాటున వెంటనే అలా నోట్లో వచ్చింది, క్షమించు చెప్పి చూడండి, పవర్ పెరుగుతుంది. ఆ వ్యక్తి నా గురించి ఏమనుకుంటారో కాదు. ద మొమెంట్ యు ఓపెన్ థింగ్స్ ఆర్ సాల్వ్డ్. ఒప్పుకొని విడిచిపెట్టు వానికి కనికరం దొరుకును, దాచిపెట్టు వాడు వరదిల్లడు. ఆమేన్. బీ ట్రూ, బీ ట్రూ. హల్లెలూయా. ఆమేన్. బీ ట్రూ అంటే బీట్రూట్ అని నాకు గుర్తొస్తుంది. బీట్రూట్ అని కారణం ఏం తెలుసా? అప్పుడే రూటెడ్ అవుతుంది నీ ఫెయిత్. హల్లెలూయా. ఆమేన్. చదవండి. సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. మనకు అసలు లేదు కదా. హల్లెలూయా. కొందరికి వారు చెప్తారు నాకు ఎవరి మీద అసూయ లేదు, కానీ ఉన్నది మొత్తం అసూయ. నాకు ఎవరి మీద అసూయ లేదు. ఒక వ్యక్తిని గురించి బాగా ఏదైనా పలుకుతుంటే ఏదో లోపల ఒక ఫీల్, దాని పేరే అసూయ. స్తోత్రం. స్ట్రెంగ్తన్. ఒక వ్యక్తి మంచిది చేశారంటే వెరీ గుడ్, నేను సంతోషిస్తున్నాను, సంతోషించు. హల్లెలూయా. ఎక్కడ మేలు కనిపించినను ఒక మాట ప్రమోట్ చేసి చెప్పటం సాధ్యమవుతుందా? ఈ ప్రాబ్లం నుండి ఫ్రీ అవ్వచ్చు. ఏ ప్రాబ్లం? అసూయ. మా ఊర్లో అంటారు బట్టతలకి అసూయకి మందు లేదంటారు. ఆమె బట్టతలకి ఇప్పుడు మందు వచ్చిందంట, గ్రాఫ్టింగ్, తర్వాత విగ్గుందిగా. ఆమె స్తోత్రం. నేను ఒకప్పుడు బట్టతల రావాలని షేవ్ చేసేవాడును, 2 సైడ్ షేవ్ చేసేవాడును. ఎందుకంటే ఎవరో చెప్పారు ఈ కొంచెం బట్టతలు ఉంటే అది జ్ఞాన ముక్కు సింబల్ అని. అందుకొరకు చదువుతున్నటువంటి సమయంలో సైడ్ షేవ్ చేసుకుని దేవునికి స్తోత్రం. ఆమేన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు బట్టతల దేవుడు ఇవ్వాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. లేకపోతే తలెళ్ళు జుట్టే ఉండేది కాదు. హల్లెలూయా. సి, ఎవరి గురించైనా మేలు కనిపిస్తే, మంచిది కనిపిస్తే అప్రిషియేట్. అది సాధ్యం అవుతుంటే అసూయని ఈ రోగం వెళ్ళిపోతుంది. అసూయను మాని కొత్తగా జన్మించిన ఆ పాలన అపేక్షించుడి. నెక్స్ట్, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి అగు. మనం ఎక్కడికి వచ్చాం? ఆ ప్రభువుని గురించిన ఎక్స్ప్లెనేషనే మనుష్యుల చేత విసర్జింపబడిన. ఇంకా నెక్స్ట్, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమగు సజీవమైన రాయి. మనుషులు ఏం చేశారు?
విసర్జించారు. కారణం మనుషులు ఏం చేయాలంటే ఇది లెంగ్త్ లేదు, విడ్త్ లేదు, హైట్ లేదు, ఇది పనికి రాదు. హలో, యేసును ఫిక్స్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. మా మత బోధకులు ఇలాగనే ఉంటారు. వాళ్ళు 9 గంటలకు స్టార్ట్ చేస్తే కరెక్ట్ 10 గంటలకు క్లోజ్ చేస్తారు. కరెక్ట్ ఫ్రేమ్ డే. వాళ్ళు అరగంట అంటే కరెక్ట్ అరగంటే మెసేజ్ చెప్తారు. ఏసే వస్తే 72 గంటలు, 3 రాత్రి 3 పగలు కంటిన్యూ చేస్తున్నారు. ఆమేన్. మా వాళ్ళు అట్లా కదా, ఈయన సెట్ అవ్వట్లా, ఈ రాయి మా పనికి సెట్ అవ్వట్లా, మా కన్స్ట్రక్షన్ వేరు. దేవుడు చెప్పారు అది నేను కడుతున్న సజీవ రాయి, సజీవ మందిరం, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకై ఆత్మ మందిరం కడుతున్నాను నేను. గ్లోరీ టు గాడ్. అందుకొరకు కావాల్సినది సజీవ రాయి. షేప్ ఉన్న రాయి, జీవం లేని రాయి. హలో, మీకు అర్థం అవ్వట్లేదులే. యేసయ్య ఈ మత బోధకులను, యాజకులను చూసి చెప్పారు, మీరు సున్నం కొట్టిన సమాధులు, అర్థం మీరు లోపల చచ్చిపోయింది. అర్థం అవుతుందా? మీరు సున్నం కొట్టిన సమాధులు, లోపల చచ్చిపోయింది, అక్కడ దుర్వాసనే ఉంది. ఆమేన్. కనుక లోపల ఉన్నది శవం, చచ్చిపోయిన వారం. మీరు చచ్చిపోయిన రాయి, నేను సజీవ రాయి. ఆమేన్, ఆమేన్. మీరు చచ్చిపోయిన రాయి. ఆమేన్. ఇదొక చాలా డీప్ సబ్జెక్టే, నాకు ఇది కంప్లీట్ చేయడం కుదరదు, నాకు తెలుసు. ఒక్క పోర్షన్ మాత్రమే మీకు ఈరోజు ఇస్తాను. మీరు చచ్చిపోయిన రాయి, అందుకే మీకు షేప్ ఉంది. కట్ చేసి, లెవెల్ చేసి, షేప్ చేసి కట్టవచ్చు. ఆ కట్టుబడితో బిల్డింగే కట్టవచ్చు, మందిరమే కట్టవచ్చు. కానీ నేను వేరొక్క మందిరం, ఈ మందిరమును పడగొట్టు, ఈ మందిరం నేను 3 రోజులు తిరిగి కడతాను. ఆ మందిరం పడగొడితే, అది పడిపోతే ఇక తిరిగి కట్టాలంటే కుదరదు. నేను నిన్న నా భార్యను అడిగాను, ఈ నూతన ఇశ్రాయేల్ అని పదం బైబిల్లో ఎక్కడ ఉంది? కారణం నేను నూతన ఇశ్రాయేల్ అనే ఒక సబ్జెక్ట్ ధ్యానిస్తూ ఉంటాను. స్తోత్రం. ఎందుకు ఆ థింకింగ్ వచ్చిందంటే, పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేల్, ఆమేన్, హలో, పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేల్కి, ఇశ్రాయేల్ నేషన్ ఎప్పుడు స్థాపితం అవుతుందో వీరికి ఆశ ఉండను. ఆమేన్. మన ఆశలు నీవేనయ్యా యేసయ్య అని పడుతుంటే వారు పడతారు, ఆశలన్నీ ఇశ్రాయేల్ అయ్యా అన్నారు వాళ్ళు. కారణం వాళ్ళకి ఇశ్రాయేల్ ఎప్పుడు స్థాపింపబడుతుంది, ఈ కాలం ఎందైనా నీవు ఇశ్రాయేల్కి రాజ్యం అనుగ్రహించబోతున్నావు. వాళ్ళ థింకింగ్ మొత్తం ఉండేది ఎట్లా అంటే ఇశ్రాయేల్ ఇశ్రాయేల్ ఇశ్రాయేల్. ఆమేన్. పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేల్కి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. దేవుని మహిమపరచు. నేను చెప్పాను, మనం ఒక యుద్ధములో ఉన్నాం, మనం ఒక యుద్ధములో ఉన్నాం. సాధారణ విషయం కాదు. దేవునికి స్తోత్రం. సరియైన పోరాటం. నీవు ఉండేది ఆట ఆడుతున్న మైదానములో కాదు, నీవు ఉండేది రణభూమిలో ఉన్నాను. నీవు మనం ఇక్కడ ఆరాధిస్తున్నప్పుడు ఒక యుద్ధం ఆకాశ మండలంలో జరుగుతున్నది, నీ పక్షమున యుద్ధం జరుగుతున్నది. అందుకని బీ అలర్ట్. నిన్ను నీవే వేకం చేసుకొని దేవుని సన్నిధిలో కూర్చో. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆమేన్ ఇశ్రాయేల్ని వేర్పరచుకొని, ఇశ్రాయేల్ని సెపరేట్ చేసుకొని తీసుకొని వచ్చినప్పుడు, ఇశ్రాయేల్ తన కొరకు వాటి కోసం సెపరేట్ చేయబడినటువంటి గ్రూప్, తన ప్రజలు. ఆమేన్. దేవుడు వారికి దేవుడు, తన ప్రజలు, మై పీపుల్. ఈ ఇశ్రాయేల్ని తన సొత్తుగా, తన ప్రజలుగా ఆయన నిలబెట్టారు. ఇశ్రాయేల్ని చూసి దేవుడు ఎవరని తెలుసుకోవాలి. ఇశ్రాయేల్కు ఉన్న జ్ఞానం చూసి దేవుని జ్ఞానం తెలుసుకోవాలి. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రవర్తన చూసి దైవిక ప్రవర్తన ఎలా అని తెలుసుకోవాలి. ఇశ్రాయేల్కు ఉన్న సమృద్ధి చూసి దైవిక ఆశీర్వాదం ఎలా అని తెలుసుకోవాలి. అందుకొరకు దేవుడు ఇశ్రాయేల్ని పెట్టారు. సో ఇశ్రాయేల్ రాజ్యం ఎప్పుడు అవుతుంది అని ఇశ్రాయేల్లో ఉన్న వారికి అందరికీ ఆశ ఉండదు. వారికి ఆ దేశం నష్టమైపోయినప్పుడు తిరిగి రావాలి అని వారికి ఏడ్పు ఉండను, వారు మొరబెడతా ఉండను. నెహెమ్యా గ్రంథం, ఎస్రా గ్రంథం అని చదివితే యెరూషలేములో ఉన్నటువంటి
ప్రాకారం గోడ పడిపోయిందంటేనే వీరు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. అయ్యో మా పితరుల పట్టణం పడిపోయి ఉన్నది. వారు ఏడుస్తారు, మొరబెడతారు. కారణం ఏం తెలుసా? ఇశ్రాయేల్ పడిపోయింది. అప్పుడు నూతన ఇశ్రాయేల్ ఎలా ఉండాలి? దేవుని రాజ్యం కట్టబడాలి. అర్థమవుతుందా? ప్రాకారమే కట్టబడలేదని ఏడ్పుంటే దేవుని రాజ్యం కట్టబడాలని ఎంత ఏడ్పు ఉండాలి, ఎంత ఆశ ఉండాలి. అప్పుడే నీవు తెలుసుకోవచ్చు, నేను నూతన ఇశ్రాయేల్, ఉడంబడిగా ఉన్న నూతన ఇశ్రాయేల్. దైవిక కార్యక్రమం కొరకు ఆశ రావట్లేదా? బీ కేర్ఫుల్, ఐ టెల్ యూ. నీ ఆ గ్రూప్ లో రాలా? నీవే చెక్ చేయాలి. నీ మారి ఉండి ఆలోచించాలి. దైవిక కార్యక్రమం చేయాలని, దేవుని రాజ్యం కొరకు పని చేయాలని, దేవుని రాజ్యం కొరకు సహాయం చేయాలని, దైవిక కార్యక్రమం కొరకు నేను కూడా పరిగెత్తి ఏదైనా చేయాలని ఆశ కలగట్టలేదా? కేర్ఫుల్. సాతాన్ పోరాడుతున్నాడు నీకు వ్యతిరేకంగా. ఆమేన్. నిన్ను తీసుకుని అతను డైవర్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. చెరపట్టబడిన వ్యక్తి నీవు కూడా మారిపోయావు. నీ ఏం చేయాలి? ఆమేన్. పక్షి వల నుండి వేటగాడు వస్తున్నాడు విడివిస్తున్నట్టుగా విడిపించు నిన్ను. కమ్ అవుట్. నీవు ఆలోచించాలి. సోమవారం నుండి శనివారం వరకు ఉన్నటువంటి 6 రోజులు వాట్ ఆర్ యు థింకింగ్ అబౌట్? దేవుని రాజ్యం కట్టాలని, కొందరు కూడా సువార్త అందచేయాలని, కొందరు రక్షణలోనికి తీసుకుని రావాలని నీలో ఆశ కలుగుతుందా? నీలో ఆశ లేదా? ఉందా? నీవే నిన్ను ఎగ్జామిన్ చెయ్యి. ఆశ లేదా? చెక్ యువర్ సెల్ఫ్. నీ రిడీమ్డ్ గ్రూప్ లో రాలా? నీ రిడీమ్డ్ గ్రూప్ లో ఉంటే నీకది భారమై ఉండదు, నీకది బాధ్యత అయి ఉండదు, నీకది ప్రార్థన అయి ఉండదు, నీకది ఆశ అయి ఉండదు. ఆమేన్. నీకే తెలియకుండా రాత్రి వేళ కూర్చొని నీ మొరబడుతుంటారు. ఆమేన్. నీవు ఆమేన్ పరిచర్య కొరకు, సేవకుల కొరకు, ఆమేన్ దేశముల కొరకు నీ మొరబడుతుంటారు. Then you can know you are a kingdom worker. The kingdom workers will be in his kingdom. If you are not a kingdom worker, you will not be in his kingdom. దేవుని రాజ్యం కొరకు పని చేయు వారు మాత్రమే దానిలో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అమలాపురం వెళ్తుంటాను. అమలాపురంలో అజయ్ పాస్టర్ గారు ఆయన ఏడ్చుకొని చెప్తుంటారు. అని చెప్తుంటేనే తన కన్ను నుంచి కన్నీరు వస్తుంది. అని చెప్తున్న ఒక మాట ఉన్నది, 1 month మొత్తం వెయిట్ చేస్తానప్పా, 1 month మొత్తం వెయిట్ చేస్తాను. ఎప్పుడెప్పుడు ఎవరెవరిని దొరుకుతాను వారికి అందరికీ పోయి చెప్తాను, దర్ ఇస్ రివైవల్ అమలాపురం, రివైవల్ అమలాపురం. తనే పోస్టర్ అంటిస్తారు, తనే బ్యానర్ కడతారు, ప్రయాసపడుతుంటారు. అని కొన్ని సమయం చెప్పాను, అప్పా చాలా ప్రయాసపడాను కానీ కొందరే వచ్చారు. నేను చెప్తున్నాను, బాధపడవద్దు. Let me ask you, he had a very good job in Gulf country. అది విడిచిపెట్టి అక్కడ ఉండేటప్పుడు ఆయన దైవిక శక్తి తనను తాకినందున దేవుని రాజ్యం కొరకు పని చేయాలని తిరిగి వచ్చారు. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ ఎవ్రీ మంత్ టు అమలాపురం. ప్రియ దైవజనమా, అనేక మంది వ్యక్తులు అనేక చోట్ల భారంతో ఉన్నారు. మేము ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు నిన్న ఆలోచించండి, ప్రభువా ఆమేన్, ఈ ప్రాంతంలో మేము ఎంత ప్రయాసపడి వచ్చినను అక్కడ దేవుడి చిన్న విడుదల చూసి నేను దేవుళ్ళో ఆనందించాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యం కొరకు పని చేయుటకు దేవుడు నీకు ఇచ్చిన అనుకూలమైన అనేకం ఉంది. ఆమేన్. దేవుడి కృపలో మనకు ఒక ఆఫీస్ దేవుడు ఇచ్చారు. ఆ ఆఫీస్లో వెళ్ళి కూర్చొని కొంచెం సమయం ప్రార్థన చేసి చూడండి, మొర్రపెట్టి చూడండి, కన్నీరు గార్చి చూడండి. యువర్ డేస్ విల్ బి డిఫరెంట్. నీ ఇంట్లో ఉన్నటువంటి సమయం ఒకరోజు తీర్మానం తీసుకో. ఆమేన్. 6 రోజు ఉంది ప్రభువా, 6 రోజుల్లో 60 నిమిషం నేను సేవకుల కొరకు మొరపెడతానని 1 గంట సేవకుల కొరకు మొరపెట్టి చూడు. నీ చుట్టూ దేవుడు అగ్ని కంచె వేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు అగ్ని కంచె వేస్తారు నీ చుట్టూ. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని మహిమపరచు. హల్లెలూయా. ఇతరుల కొరకు ప్రార్థన చేయటానికి, 10 మందికి పోయి చెప్పి తెలియజేసి వారిని తీసుకుని రావటానికి, ఆలయంలోనికి తీసుకుని రావటానికి నీ ప్రయాసపడుతుంటే నీ దేవుని రాజ్యం కొరకు పని చేస్తున్నారు. లేదా నీవు మాత్రం వస్తున్నారా? ఐ టెల్ యు ఆర్ సెల్ఫిష్. యు ఆర్ సెల్ఫిష్, యు ఆర్ సెల్ఫిష్. నీ ఆరాధనకి వస్తున్నప్పుడు ఆమేన్, బ్రింగ్ యువర్ చిల్డ్రన్, బ్రింగ్ యువర్ పేరెంట్స్. కష్టం కావచ్చు, ప్రయాసం కావచ్చు, వారు ట్రబుల్ చేస్తారు, పర్వాలా, ఏడ్చుకుని కూర్చో. స్తోత్రం, హల్లెలూయా.
ఏడ్చుకుని దేవుని సన్నిధిలో కూర్చో, మొర్రబెట్టుకుని ఉండు, కన్నీరు విడిచిపెట్టదు, కన్నీరు కార్చుకుని ఉండు. ఆ పిల్లల ద్వారా నీకు కన్నీరు రేపు రాదు. If you keep them separate, tomorrow you will have to cry for them. అప్పుడు ఏడ్చే ప్రయోజనం ఉండదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు మమ్మల్ని అందరూ వ్యాన్లు ఎక్కించుకొని మా నాన్నగారు వెళ్తూ ఉంటారు. వ్యాన్లు ఎక్కించుకొని వెళ్తారు. అమ్మగారు చెప్తారు, వాళ్ళకి ఎగ్జామ్ ఉందండి. ఇదే ఎగ్జామ్ అంటారు ఆయన. మనం ఒక్కరు ఫెయిల్ అవ్వలేదండి. 11 మంది పిల్లలు ఒక్కరు ఫెయిల్ అవలా. చదివినందున కాదు, ఆ సమయంలో దేవుడు జ్ఞానం ఇచ్చారు. ఆ సమయంలో దేవుడు జ్ఞానం ఇచ్చారు. మేమేదో టాపర్స్ అని చెప్పము, కానీ అవమానం కలగల. ఇప్పుడు దేవుడు ఘనమైన స్థానంలో నిలబెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకప్పుడు ఇంటిలో ప్రార్థన చేస్తున్నప్పుడు స్నేహితులు ఎగతాళి చేసేవారు ఉండను, కానీ ఇప్పుడు అందరికన్నా ఘనమైన స్థానంలో దేవుడు నిలబెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవి జనమ, పిల్లల కొరకు, సహోదరుల కొరకు దేవుని సన్నిధిలో మొరబెట్టండి. వారిని దేవుని ఆలయంలోనికి తీసుకుని రావటానికి, వారు దేవుని ఆలయమై మారటానికి ప్రయాసపడు. దేవుని రాజ్యం కొరకు పని చేస్తూ ఉండు. దెన్ యూ షాల్ నో దట్ యు ఆర్ అ కింగ్డమ్ వర్కర్. ఆ ఫీల్ రావట్లేదా? చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే పరిశీలన చేయి. హల్లెలూయా. సజీవమైన రాయి, అందరి చేత విసర్జింపబడిన రాయి, కానీ దేవునికి అమూల్యమైన సజీవ రాయి. ఈ రాయిని గురించి ఒక్క అంశం చూపించాలి, ఒక్క అంశం. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తున్నారు. వారు సీనాయి పర్వతం దగ్గర చేరుకున్నారు. ఆ సీనాయి పర్వతం దగ్గర వారు చేరినప్పుడు దేవుడు మోసతో చెప్పాడు, నీవు పర్వతం ఎక్కిరా. వారు పర్వతం ఎక్కి పైకి వెళ్ళారు. అందరూ కాదు, మోసే ఒక్కరు. మిగిలిన వారందరూ కింద వెయిటింగ్ లో ఉండను. మోసేను మాత్రం పైకి పిలిచినప్పుడు ఆ పర్వతం ఎలా మారిందని బైబిల్లో ఉంది. త్వరగా ఒకసారి ఆ వాక్య భాగం చదివి తీరాలి గనుక మనం ఒకసారి చదువుతాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనం. 19:18 ఫాస్ట్. అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు అదంతా ధూమమయమై ఉండను. సాధ్యమైతే మైక్లో ఒకసారి చదవండి. ధూమమయమై ఉండను. నెక్స్ట్. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. బూరధ్వని పెరిగి వస్తా ఉండను, మాటలతోని వస్తా ఉండను, కార్ మేఘం ఉండను, గాఢాంధకారం ఉండను, పర్వతం వాళ్ళ షేక్ అవుతా ఉండను. హల్లెలూయా. ఆ పర్వతములో దేవుడు అగ్నిలో దిగి వచ్చారు. హల్లెలూయా. ఆమేన్. 19వ అధ్యాయం ఒక వాక్య భాగం కూడా మనం చదవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం, స్తోత్రం. 19వ అధ్యాయములో 5వ వచనం నుండి చదవండి. 5వ వచనం 19:5. మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నెక్స్ట్. మీరు నాకు రాజులైన యాజక సమూహం అని డెఫినేషన్ అక్కడే. ఆమేన్. కొత్త నిబంధనలో పేతురు రాసి చెప్తున్న అదే మాటే. ఆమేన్. మీరు రాజులైన యాజక సమూహంగా ఉంటారు. స్తోత్రం. ఇక్కడ చెప్తున్నారు, మీరు నాకు రాజులై ఉంటారు, యాజకులుగా ఉంటారు. అందుకొరకు నెక్స్ట్. మీరు సెపరేటెడ్ పర్సన్స్, మీరు జనులందరిలోనూ వేరుపరచబడిన వారు. ఇప్పుడు 20వ వచనం చదవండి. 10 నుండి. హలో, ఒక్కసారి ఇది వినండి, ఒక్కసారి విను. వై ఫాస్టింగ్ ప్రేయర్? వై ఫాస్టింగ్ ప్రేయర్? See, Christian life is not a, adjustment life. It's not a compromising life. It's a life of warfare. ఇదొక యుద్ధ జీవితం, విజయం పొందుతున్న జీవితం. చెప్పిన మాటే, నువ్వేం చేయాలి? వారిని
నేడు రేపు పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. అయ్యో 3వ నాటికి సిద్ధముగా ఉండు. In the year 2003, when I didn't know the meaning of this scripture, అప్పుడే దేవుడు నాతో చెప్పారు, సంఘం నిండా మనుషులు. ఐ వాస్ పాస్టర్ ఇన్ చిలుగురుపేట చర్చ్. మనుషులు స్థలం లేక స్టెప్లో కూర్చుంటారు. అక్కడ ఒక వ్యక్తి వచ్చి షాప్ స్టార్ట్ చేశారు, కారణం ఒక కొట్టు స్టార్ట్ చేశారు, కారణం అంతమంది మనుషులు వస్తున్నారు వెళ్తున్నారు, బిజినెస్ స్టార్ట్ చేశారు. అలా ఫుల్ అయి ఉన్నప్పుడు పరిశుద్ధ దేవుడు చెప్పారు, 3 రోజులు నీవు ఫాస్టింగ్ అనౌన్స్ చేయి. ఎవ్రీ మంత్ 3 days ఫాస్టింగ్. 3 days ఫాస్టింగ్ లేదా బెల్లారాధన వద్దు, ఫాస్టింగ్ ఉన్న వారికి మాత్రం బెల్లారాధన. నేను అనౌన్స్ చేసినప్పుడు చెప్పారు, అది ఎలా, డయాబెటిక్ వాళ్ళు కొందరు ఉన్నారు, ముసలి వాళ్ళు కొందరు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. నేను చెప్పి నాకేం తెలియదు, దేవుడు ఇది చెయ్యమని చెప్పారు, మీకు సాధ్యమైతే ఉండండి. అప్పుడే ఫిల్టర్ అయింది. చాలామంది వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. వారు చెప్పిన వేరే చర్చిలో ఇది లేదండి. నేను చెప్పిన వేరే ఉందా నాకు తెలియదు, ఇక్కడ ఉండదు. బికాస్ ఐ వాస్ పాస్టింగ్ దట్ చర్చ్. కట్టండర్గా చెప్పాను, ఫాస్టింగ్ ఉండే తీరాలి. కొందరికి ఇబ్బంది, వారు చెప్పి తిరిగి వెళ్ళగానే టైర్డ్ అయిపోతున్నాను. నేను చెప్పి తిరిగి వెళ్ళవద్దు, వచ్చి ఇక్కడే ఉండు. శుక్రవారం ఉదయం అక్కడ చేరిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం వరకు ఎక్కడికి వెళ్లకుండా అక్కడనే ఉండమని చెప్పాను. వచ్చి అక్కడే ఉన్నారు. ఆ కాంపౌండ్ విడిచి వెళ్ళలా, అక్కడే స్నానం, అక్కడే ప్రార్థన, అక్కడే ఆ క్యాంపస్ ఉంటుంది కనుక అక్కడే స్టే చేసి బయటికి వెళ్ళలా. మేము అక్కడే వీ యూస్ టు కుక్ సమ్ మేక్ సమ్ డికాషన్, కొంచెం కాఫీ లేదా టీ ప్రిపేర్ చేసి అందరికి ఇస్తుంటాం. 3 days వీ యూస్ టు కంటిన్యూ. దిగి వచ్చిన దైవ మహిమ నేను అనుభవించానండి. అలా ఒకరోజు బెల్లారాధన కొరకు నిలబడి ఉంటే ప్రభు బెల్ల అక్కడ ఉన్నది, నేను ఇక్కడ నిలబడి ఆమె పాట పాడుతున్నా. ఫాదర్ బెర్కమాన్స్ గారు ద్వారా దేవుడు తీసుకొచ్చిన పాట. నా నోటి మాటలల్లా పరుల గాయములు మాన్పాలి, ప్రతిరోజు ప్రతి నిమిషము నీ తలంబులతో నింపబడాలి. ఇలా పాడుతున్నాను. నేను అలా పాడుతూ కన్ను తెరచి ఆమె కళ్ళు మూసుకుని పాడుతున్నాను. వెంటనే కళ్ళు తెరచి చూడాలని ఒక ఫీల్ కలిగి నేను కన్ను తెరచి చూస్తే ఆ బల్ల వెనక్కు ఒక తెల్లని ఆగారం అక్కడ నిలబడి ఉంది. ఆ ఆగారం నా వైపు తిరిగి నాతో ఒక మాట చెప్పారు, ఇది నాకు ఇష్టం. ఇది నాకు ఇష్టం అని చెప్పి ఆ బెల్ల మధ్య నుండి అలా వెళ్ళారు. నేను మర్చిపోలేని విషయం. హి వెంట్ త్రూ ద టేబుల్. బెల్ల మధ్య నుండి వెళ్ళారు. ఆ తర్వాత దేవుడు నన్ను ఆమెను అపోస్తలిక పిలుపులో పిలిచాను. 2006 నుండి అపోస్తలుగా మారాను. అనేక చోట్ల వెళ్తూ ఉంటాను కనుక ఒక చర్చ్ అని పాస్టర్గా ఉండి నేను చెయ్యలా. చివరికి ఇక్కడ మనం గ్యాదర్ అయినప్పుడు నేను అనౌన్స్ చేశాను, మనం ఫాస్టింగ్ పేరుకు ముందు మనం కొంచెం ప్రిపేర్ అవుతాం. ప్రియదేవి జనమా, ఉపవాసంతో వచ్చి నిలబడి ఉన్నాను కనుక ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. ప్రియ సహోదర సహోదరి, ఇట్ వాస్ కమాండ్ ఫ్రమ్ ద లార్డ్. ఏం తెలుసా, 2 రోజు నీ బట్టలను కూడా కడుగు. ఎందుకు తెలుసా, కంప్లీట్ క్లెన్స్. ఇప్పుడు మనం ఏ బట్టలు ధరించుకొని ఉన్నాం? క్రీస్తు అనే బట్టలను ధరించుకొని ఉన్నాం. ఆయన వలె పరిశుద్ధులు వేరెవరు లేరండి. చాలా మంది అడుగుతున్నారు, ఈ కృపాయుగంలో ఎందుకండి ఉపవాసం అని. ఉపవాసం ఉండి చూడు, అప్పుడు అర్థమవుతుంది దాని రుచి మీకు. ఉపవాసం ఉండి చూడు, ఆ స్పిరిచువల్ పవర్ ఏమని ఇప్పుడు అర్థమవుతుంది. కొంచెం సమయం ఉంటుంది స్ట్రగుల్. ఈ ఫిజికల్కి స్పిరిచువల్కి మధ్యలో ఉన్న స్ట్రగుల్ ఉంటుంది. నీ శరీరం నీ ఆత్మతో పోరాడుతూ ఉంటుంది. ఆమేన్. శరీరమును నీ అధిగమిస్తున్న ఆ లెవెల్ నుండి నీ దేవునికి ఇష్టుడాలై మారుతారు. లైఫ్ మారుతుంది. ఆమేన్. ఐఎమ్ ఏ సింగర్ అండ్ ఐఎమ్ ప్రీచర్. నేను పాడుతుంటాను, నేను ప్రసంగిస్తుంటాను. ఉపవాసం ఉండే వెంటనే ఎఫెక్ట్ అవుతుంది త్రోటే. ఐ నో దట్. హల్లెలూయా. కానీ ఉపవాసం ఉన్నప్పుడు త్రోట్ ఎలా ఉందనే విషయం కాదు, అభిషేకం ఎలా ఉందని నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కట్టులు విప్పబడుతుంది, బంధకాలు తొలగిపోతుంది. దేవుడి సంఘం నిన్ను నువ్వు సమర్పించి చూడు. హల్లెలూయా. 2 రోజులు నీవు నిన్ను శుద్ధీకరించు. ఐ థాట్ ఐ కెన్ ఒమిట్ దట్ అండ్ గో. దేవుడు నో, కమ్ బ్యాక్.
నేను ఇది విడిచి వేరే ఏరియాకి వెళ్ళాలి. దేవుడు ఇప్పుడు సమయం, నో, కమ్ బ్యాక్. అందుకే తిరిగి వచ్చిన వాక్య భాగంలోనికి. 2 రోజు మిమ్మల్ని శుద్ధీకరించు. 3వ నాడు ఏం చేయాలి? 3వ రోజు కొరకు 3వ నాటికి నీవు రెడీ అవ్వాలి. గెట్ రెడీ ఫర్ ద 3rd డే. You know, if you know something about the digestive system, you know, without being empty for minimum 3 days, it will not become clean. Minimum 3 days ఉండుట. Amen. మినిమం 3 days ఉండి చూడండి. నైట్ తిని కాదని నేను చెప్తున్నాను. అమిట్ థర్స్డే నైట్ తినండి, మీరు ఎవరు చనిపోరు, ఏం కరగదు. సాతాను చెప్తా ఉంటారు, అయ్యో అయిపోయింది, టైర్డ్నెస్, ఆమె అయ్యో. లేచి ఆరాధించి చూడు. హల్లెలూయా. నేను శుక్రవారం ముంబై నుండి తిరిగి వచ్చాను. నేను వచ్చినప్పుడే నాకు రావాలని ఉండను. సో శుక్రవారం ఐ కుడ్ నాట్ కంటిన్యూ. అందుకొరకు శనివారం తీర్మానం తీసుకున్నాను, నైట్ తీర్మానం తీసుకున్నాను. I should be continuing in prayer and fasting. Hallelujah. ప్రియ దైవ జనమా, when you separate yourself in fasting, that anointing will be different. మహిమ దిగి వస్తుంది నీ మీద. 3వ రోజు కొరకు సిద్ధమావు. అలా సిద్ధమైన వారితోనే చెప్పారు. ఇప్పుడు చదవండి 14. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుకుకొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండుడి. 3వ నాటికి సిద్ధముగా ఉండుడి. ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. స్తోత్రం. కంప్లీట్ సెపరేషన్. నీ కుటుంబ జీవితం ఉండవచ్చు, ఫ్యామిలీ లైఫ్ ఉండవచ్చు, కానీ నీవు సెపరేట్ గా ఉండు. బీ సెపరేట్. బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్. నేను కార్యం చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలా సెపరేటెడ్ అయి ఉండమని చెప్పి అప్పుడేనండి దేవుడు ఆజ్ఞలో దిగి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. రండి 32వ అధ్యాయం 32. థ్యాంక్ యూ జీసస్. తర్వాత మీరు వెళ్ళి చదవండి 19, 20 అధ్యాయం నుండి 32 వరకు చదవండి. 32 అధ్యాయం 15, 16 చదవండి. 32 అధ్యాయం 15, 16. మోషే శాసనమును గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. కొండ దిగి వచ్చారు. వెయిట్. మోసే దేవుడు శాసనం ఇచ్చినటువంటి 2 రాతి పలగా చేతిలో పట్టుకుని వచ్చారు. ఆమేన్. నెక్స్ట్. ఆ పలకలు ఇరుపక్కలను, ఆమేన్. తెలుగులో ఉన్న ఇరు పక్కల్లో మీకు కరెక్ట్గా అర్థం కాకపోవచ్చు. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అనే ప్రయోగం. లోపలోను బయటను రాయబడి ఉండను. ఏం రాయబడి ఉండను? వాక్యం. హలో, డోంట్ సింప్లీ షేక్ యువర్ హెడ్, ఆన్సర్ మీ. ఏం రాయబడి ఉండను? వాక్యం రాయబడి ఉండను. దేవుని శాసన, దేవుని ఆత్మ దానిలో ఉండను. లోపలోను బయటను వాక్యం. ఒక ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సో ఇప్పుడు లోపల బయట ఏముంది? వాక్యం. ఈ 2 రాతి పలగా మోసే చేతిలో పట్టుకొని వస్తున్నారు. కంటిన్యూ మా. ఈ పక్కను ఆ పక్కను రాయబడి ఉండను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ రాయి ఎవరు చేసినది? దేవుడు చేసిన రాయి. నెక్స్ట్. రాత కూడా ఎవరిది? హల్లెలూయా. హ్యాండ్ రిటన్ బై గాడ్. హల్లెలూయా. హ్యాండ్ రిటన్ బై గాడ్, స్క్రిప్ట్ ఆఫ్ గాడ్. లోపలోను బయటలోను దేవుడు రాసి పెట్టారు. ఆమేన్, ఆమేన్. ఆ రాతి పలగ పట్టుకొని పర్వతం నుండి దిగి వస్తున్నప్పుడు అహరోను దూడను సిద్ధపరిచినందున వారందరూ దూడకి నమస్కారం చేస్తూ ఉంటారు. దూడకి నమస్కారం చేస్తుంటే దుఃఖం వచ్చిన మోసే ఆ పలక నేల మీద పడగొట్టారు. మీకెందుకు చట్టం? మీకెందుకు దేవుని వాక్యం? మీకెందుకు ఈ పలక? అనుసరణ లేని జనమా, ఐగుప్తు నుండి మిమ్మల్ని దేవుడు విడిపించి తీసుకొని వస్తే, మీ కొరకు అద్భుత కార్యములు చేస్తే, ఎర్ర సముద్రమును దాటిస్తే, ఫరో సైన్యమును ముంచి వేస్తే, మీకెందుకు ఈ వాక్యం? ఈ దేవుని మీరు విసర్జించారు కదా అని దుఃఖంతో ఆయన పలకను పడగొట్టారు. ప్రియ దైవ జనమా, పడగొట్టినటువంటి ఆ పలక కొరకు ఆయన పశ్చాత్తాపడి తిరిగి
దేవుని సన్నిధిలోనికి పోయి ప్రభువా వీరిని క్షమించమని అడుగుతున్నప్పుడు దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం యెహోవా పక్షం ఉన్నవారు నా యొద్దకి రమ్మని చెప్పి పిలిచారు. అప్పుడు లేవీయులు ముందుకు వచ్చారు, మేమున్నామన్నారు. వారిని యాజకులుగా నియమించారు. హల్లెలూయా! వారికి యాజకులుగా ఉంటున్న అధికారం దొరికింది, అనగా దేవునితో మాట్లాడే అధికారం దొరికింది. అధికారం ఉన్న రాజులైన యాజక సమూహముగా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయముల ప్రజలు చేయు నిమిత్తమై ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహముగా మనల్ని మార్చారు దేవుడు. మనల్ని గురించి కూడా పేతురు చెప్తున్నారు, మనం కూడా సజీవ రాయిలమై ఉండి ఆ మూలకి తల రాయే మరణ విసర్జింపబడిన ఆ రాయితో కట్టబడుతున్నాం. ఏది ఆ రాయి? లోపలను బయటను చెక్కినటువంటి రాయి ఏ తెలుసా? ప్రజలు పాపమును చూసి పడగొట్టబడిన ఆ రాయి యేసు అనే రాయి, మూలకి తల రాయి, వాక్యం అనే రాయి. హల్లెలూయా! అగ్నిలోనే దిగి వచ్చి అగ్ని చెక్కినటువంటి పలక మీద అగ్నిలో రాసిన వాక్యం ఇప్పుడు మనతో కూడా చెప్తున్నాను తెలుసా? ఆ వాక్యం నీలో కూడా వస్తుంది. నీ లోపలను నీ బయట కూడా అదే వాక్యం ఉన్నది. శరీరధారి అయి దిగి వచ్చిన మహిమా స్వరూపి క్రీస్తు నీలో నివసిస్తారు. సాధ్యమవటానికి చెప్పిన మాట, మీరు ఒక పని చేయాలి. మోసే పర్వతం మీదకెక్కారు, మీరు సహీవన్ హాల్లోనికి ఎక్కు, మార్క్ మేడగదిలోనికి ఎక్కిరా, నేను దిగి వస్తాను, ఆత్మగా దిగి వస్తాను, అగ్నిగా దిగి వస్తాను. హల్లెలూయా! అగ్నిగా దిగి వచ్చారు. లోపల వాక్యం చెక్కి ఆమె విద్యాభ్యాసం లేని పేతురు అనే రాయి. అతడు కూడా సీమోన్ అని ఇసుకగా ఉండను. అతన్ని చూసి యేసు చెప్పారు, సీమోన్ కాదు, నీవు బర్యోనా అని. సీమోన్ బర్యోనా, యూ షాల్ బి కాల్డ్ కేఫా, బండ, రాయి. నేను రాయిగా చేస్తున్నా. పేతురు, పెట్రోస్. ఎందుకు తెలుసా? ఈ రాయిలోనికి ఒక్కరోజు అగ్ని దిగి వస్తుంది. అప్పుడు విద్యాభ్యాసం లేని నీ లోపల నేను ఆ వాక్యం చెక్కి పెడతాను. అర్థమవుతున్న వారుంటే, ఇది గ్రహిస్తున్న వారు ఇక్కడ ఉంటే, పరిశుద్ధాత్మ అభిషేకం నీలోనికి దిగి వస్తే నీ లోపల ఆ వాక్యం ఉండేది. ఆమేన్. వాక్యం ప్రకటించడానికి కేవీ జార్జ్ నిలబడి ఉన్నప్పుడు బైబిల్ కాలేజ్ పోయి డిగ్రీ సంపాదించినందున కాదండి, థియాలజికల్ డాక్టరేట్ డిగ్రీ ఉన్నందున కాదు, అభిషేకమే నాలో ఉండి మాట్లాడుతున్న అభిషేకం. హల్లెలూయా! హల్లెలూయా! మరుగైనటువంటి మర్మములు నా నుండి దేవుడు తీసుకుని వస్తున్నప్పుడు నాకు తెలుసు, లోపలోనికి దిగి వచ్చిన ఆ అగ్ని కొన్ని చెక్కి పెడుతున్నది. లోపల అగ్నిలో మండ ఉండదండి, అగ్నిలో మండ ఉండదు. కానీ ఒకటి తెలుసుకోవాలి, నీ లోపల వాక్యం చెక్కుతున్న ఒక ప్రాసెస్ లో నీ వెళ్తున్నా. లోపల బయటను, లోపల ఉన్న వాక్యం బయటకి వస్తున్నప్పుడు నీవు కూడా సజీవ రాయి మార్చబడుతున్నా, నీవు కూడా కట్టబడుతున్నా. ఆమె సజీవ రాయిగా కట్టబెట్టుకు దేవుడు నిన్ను పిలిచి తీసుకుని వచ్చి ఉన్నారు. యు ఆర్ ఎ సెపరేటెడ్ లాట్, యు ఆర్ ఎ సెపరేటెడ్ లాట్. నివేరుపరచబడిన జనాంగ క్రీస్తు యేసుతో కూడా కట్టబడుతున్నారు. మనము కూడా సజీవ రాళ్ళు వలె ఉండి మూలకి తలరాయే మారిన యేసుతో కూడా మనం కూడా కట్టబడుతున్నాం. నిషేధింపబడిన రాయి మూలకి తలరాయే మారి ఉంటే నిన్ను కూడా ఆయన కడుతున్నారు. లోకానుసారమైన క్వాలిఫికేషన్ నీకు లేకపోవచ్చు, లోకానుసారమైన యోగ్యత నీకు లేకపోవచ్చు. లెట్ మీ టెల్ యూ, గాడ్ ఈస్ నాట్ కాలింగ్ ద క్వాలిఫైడ్, బట్ హీ క్వాలిఫైస్ ద కాల్డ్. ఆయన పిలిచిన తర్వాత క్వాలిఫై చేస్తారు. ఈరోజు నీ దేవునికి సమర్పిస్తారా? నా కొరకు నీ కొరకు బలియాగమై క్రీస్తు మారారు. ఆయన మరణం ద్వారా, శిలువ మరణం ద్వారా యోగ్యత లేని మనం యోగ్యత గలవారమై మారాం. అన్యులమైన మనం సొంత జనమై మారాం. ఈరోజు దేవుని సన్నిధిలో నిన్ను సమర్పించి నిన్ను పరిశీలన చేయండి. సిద్ధమావుదా ఓ సంఘమా, శుద్ధమావుదా, పరిశుద్ధమా, సిద్ధమయ్యావా ఓ సంఘమా, శుద్ధమయ్యావా,
పరిశుద్ధమయ్యావా.